దేశంలో ఒకప్పుడు టెలికాం రంగాన మకుటం లేని మహారాజుగా నవరత్న హోదాలో వెలుగులేని అనంతర కాలంలో కళావిహీనంగా మారిన సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్. కారణం ప్రైవేటు పోటీని తట్టుకోలేక కాలానుగుణంగా సేవలు మెరుగుపరచలేక ప్రజలకు దూరమైంది. వినియోగదారులను కోల్పోయి నష్టాల బాట పట్టింది బిఎస్ఎన్ఎల్. కానీ అదే ప్రైవేటు రంగ టెలికాం సంస్థలో ఆధిపత్య ధోరణులు, పెరిగిన ధరలు, వినియోగదారుల్లో మారుతున్న అభిప్రాయాలు బిఎస్ఎన్ఎల్కు ఇప్పుడు కొత్త ఆశలు చిగురించేలా చేస్తున్నాయి. జియో, ఎయిర్టెల్, విఐల ధరల పెంపుతో విసుగెత్తిన ఆయా సంస్థల వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ బాట పట్టడమే ఇందుకు నిదర్శనం. ఇదే సమయంలో ఖాతాదారుల ఆసక్తి మేరకు వచ్చిన అవకాశం ఒడిసిపట్టుకునేలా ఆగస్టు 15 కల్లా దేశవ్యాప్తంగా 4G సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఆ సంస్థ. టాటాలతో జట్టుతో కూడా వారికి కలిసి వస్తోందని అంటున్నారు. మరి వీటన్నింటి నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్కి మంచి రోజులు వచ్చినట్లు భావించవచ్చా? 4G, 5G సేవలను అందుబాటులోకి తెస్తే ప్రభుత్వ రంగ సంస్థకు ఎంత మేర ప్రయోజనం చేకూరనుంది? ఫలితంగా దేశ ప్రజలకు కలిగే ప్రయోజనం ఎంత? బిఎస్ఎన్ఎల్ దేశ ప్రజలకు పరిచయం అక్కర్లేని ప్రభుత్వ రంగ సంస్థ. మారుమూల ప్రాంతాలకు సేవలందించేలా విస్తరించిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. పోస్ట్ కార్డులతో సమాచారం పంచుకునే రోజుల్లో అయిన వారితో అవసరమైన సమయంలో మాట్లాడేందుకు అవకాశం కల్పించింది. అలా తన సేవలు విస్తరించుకున్న ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ కాలానుగుణంగా వచ్చిన మార్పులతో క్రమంగా ప్రాభవం కోల్పోయింది. కారణం, బిఎస్ఎన్ఎల్ విజయాన్ని గమనించిన పలు ప్రైవేట్ సంస్థలు టెలికాం రంగంలో తాము లాభాలు గడించాలనే ఆశతో పెట్టుబడులు పెట్టాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు అనేక ప్రయత్నాలు చేశాయి. తక్కువ ధరకే సేవలు, ఇంటర్నెట్ ను సులభతరం చేయడం లాంటి వాటితో ప్రైవేటు సంస్థలు కస్టమర్లను పెంచుకుంటూ పోయాయి. అలా నేడు దాదాపు 90% మందికి పైగా టెలికాం వినియోగదారుల్ని కలిగి ఉన్నాయి. అవే జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా. కాకపోతే 90% పైగా వినియోగదారుల్ని కలిగిన ప్రైవేటు టెలికాం సంస్థలు సందర్భం వచ్చినప్పుడల్లా టారిఫ్ ధరలు పెంచుకుంటూ పోయాయి. జియో వచ్చాక టెలికాం రంగం రూపురేఖలే సమూలంగా మారినా ధరలు అమాంతం పెరుగుతూ వచ్చాయి. ఇటీవల పెరిగిన జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా టారిఫ్ ధరలతో దేశమంతా ఆశ్చర్యపోయింది. 10 నుంచి 21% వరకు ధరల పెంపుతో ఆ 3 ప్రైవేటు టెలికాం రంగాల వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఓ రకంగా బిఎస్ఎన్ఎల్ కు కలిసొచ్చే అంశంగా మారింది. ఇదే అదునుగా వినియోగదారులను ఆకర్షించేలా టారిఫ్ ధరలను ప్రకటించింది. తక్కువ ధరలకే సేవలు అందించేలా 395 రోజుల ప్లాన్ ను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. దాని ప్రకారం 2399 ధరతో కూడిన ప్లాన్ తో 395 రోజులు అంటే దాదాపు 13 నెలల పాటు అన్లిమిటెడ్ కాల్స్, రోజు 2GB ఇంటర్నెట్ సేవలు, 100 SMSలు అందించనుంది. ఈ లెక్కన నెలకు 190 రూపాయలకే అన్ని రకాల సదుపాయాలు కల్పించినట్లు బిఎస్ఎన్ఎల్ పేర్కొంది. దీంతో పాటు బిఎస్ఎన్ఎల్ లో మరో 365 రోజుల వ్యాలిడిటీతో దీర్ఘకాల ప్లాన్ కూడా ఉంది. దీంట్లో రోజువారీ పరిమితి లేకుండా 600GB డేటా లభిస్తుంది. రోజుకు 100 SMSలు ఉంటాయి. అపరిమిత కాలింగ్ పొందొచ్చు. దీంట్లోనూ జింగ్ మ్యూజిక్, బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్, హార్డీ గేమ్స్, ఛాలెంజర్ అరీనా గేమ్స్, గేమ్ ఆన్ ఆస్ట్రోటెల్ వంటి అదనపు ఫీచర్స్ ఉన్నాయి. అలానే కొన్నాళ్లుగా 4G సేవలపై దృష్టి సారించిన బిఎస్ఎన్ఎల్ దాన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. 4G సేవలు ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా అమలు పరచాలని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర భారత్ అడుగులకు అనుగుణంగా దేశీయంగా అభివృద్ది చేసిన సాంకేతికతతో ఈ సేవలను తీసుకొస్తోంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ పంజాబ్ లో విజయవంతంగా చేపట్టింది. ఇందులో 700 మెగాహెర్ట్జ్, 2100 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ బ్యాండ్ పై సెకనుకు 40 నుంచి 45 MB స్పీడ్ నమోదైనట్లు బిఎస్ఎన్ఎల్ వర్గాలు తెలిపాయి. పంజాబ్ లో ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ 4G సర్వీసులను ప్రారంభించింది. ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్, ప్రభుత్వ రంగ పరిశోధనా సంస్థ C.DOT కలిసి దేశీయ టెక్నాలజీని అభివృద్ది చేశాయి. పంజాబ్ లో C.DOT అభివృద్ది చేసిన సాంకేతికత మెరుగైన పనితీరు నమోదు చేస్తోందని బిఎస్ఎన్ఎల్ అధికారులు తెలిపారు. 4G సేవలే తర్వాత 5Gకి కూడా అప్గ్రేడ్ అవుతాయని బిఎస్ఎన్ఎల్ అధికారులు చెబుతున్నారు. ఇందుకు దేశవ్యాప్తంగా 1.12 లక్షల 4G, 5G టవర్లను బిఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేస్తోంది.
గత 4-5 ఏళ్ల నుంచి BSNL 4Gకి సపోర్ట్ చేసే సిమ్ కార్డులను విక్రయిస్తోంది. జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా టెలికాం రంగాల ధరల పెంపు BSNL అందిస్తున్న, భవిష్యత్తులో అందించనున్న సేవల ఆధారంగా క్రమంగా వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. 2023 అక్టోబర్లో 6,36,000 వినియోగదారుల్ని కోల్పోయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఇటీవల 25 లక్షల కొత్త వినియోగదారుల్ని ఆకర్షించింది. జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా నెట్వర్క్ల నుంచి దాదాపు 2,50,000 మంది పోర్ట్ అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. టెలికాం రంగంలో దాదాపు 8% వినియోగదారుల్ని కలిగిన BSNL ఏడాది చివరి నాటికి 20% పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 4G, 5G సేవలు అందుబాటులోకి వస్తే వినియోగదారుల సంఖ్య మరింత పెరుగుతుందని టెలికాం రంగ నిపుణులంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ ప్రజలకు అందుబాటు ధరలో సేవలు అందిస్తుండటంతో అది సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తే ఎయిర్టెల్ కానీ జియో కానీ వాళ్ళ ఛార్జెస్ ఇంచుమించు $299 నుంచి $350 చేశారండి. ఒక $50 15% పెంచారు. కొన్ని హైయర్ ఎండ్లో 10% పెంచారు. సో ప్రైస్ పెంచడం వల్ల నౌ BSNL is the cheapest service provider అండి. ఆల్సో రూరల్ ఏరియాస్లో హైయెస్ట్ కవరేజ్ ఇచ్చే సర్వీస్ ప్రొవైడర్ అండి. సో ఫ్యూచర్లో దీని ఇంపార్టెన్స్ ఏంటంటే BSNL సంస్థ ఇంపార్టెన్స్ ఏంటంటే మన ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ కానీ స్ట్రాటజిక్ పోలీస్ ఫోర్సెస్ కానీ ఎప్పుడు ప్రైవేట్ ఆపరేటర్స్ రిలయబుల్ లేని సమయాల్లో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ క్రిటికల్ ఏరియాస్లో పనిచేసి ఫ్లడ్ రిలీఫ్ కానీ సైక్లోన్ రిలీఫ్ కానీ ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ ఇచ్చేవాళ్ళు ఈ BSNL నెట్వర్క్ ఉండటం వల్ల చాలా స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంటుందండి. సో BSNL అనే సంస్థ ఈ ఫైనాన్షియల్ ప్యాకేజ్ వల్ల, ఈ కొత్త టవర్స్ నిర్మించడం వల్ల 25,000 విలేజెస్ కనెక్ట్ చేయడం వల్ల ఫ్యూచర్లో పాసిబిలిటీ ఉంది. MTNL కూడా దీంట్లో మర్జ్ చేసే పాసిబిలిటీలో ఒక మోస్ట్ పవర్ఫుల్ టెలికాం నెట్వర్క్ నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్లో తెరవద్దు. ఓన్లీ అడ్వర్టైజ్మెంట్లోని ప్రమోషన్లోని అగ్రెసివ్గా లేకపోవడం వల్ల ఆ పేరు అగ్రెసివ్గా లేదు. కానీ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెట్వర్క్ కానీ, స్కిల్డ్ మ్యాన్ పవర్ కానీ, టవర్స్ కానీ, ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా BSNL ఇస్ ద టాప్ మోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేయర్ ఇన్ ద కంట్రీ కింద వచ్చే అవకాశాలు డెఫినెట్గా ఉన్నాయండి. నిజానికి 2008 వరకు ఏటా దాదాపు 10,000 కోట్ల లాభాలు గడించిన BSNL తరువాత క్రమంగా నష్టాల్లోకి వెళ్లింది. ఆ సంస్థను పూర్వస్థితికి తీసుకొచ్చేందుకు, లాభాల బాట పట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు అందిస్తోంది. 2019లో 70,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చినా అందులో ఎక్కువ భాగం ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ పథకానికే వెచ్చించారు. సంస్థ అప్పులు తీర్చడానికి, మౌలిక వసతుల పెరుగుదలకు నిధులేమీ మిగల్లేదు. 2022లో 1.64 లక్షల కోట్లు అందించింది. అదలా ఉంటే సేవల మెరుగుదల కోసం 2023లో 89,047 లక్షల కోట్ల ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ నిధులు 4G, 5G స్పెక్ట్రమ్ కేటాయింపులకు కావలసిన మూలధనం, మారుమూల ప్రాంతాలకు 4G నెట్వర్క్ విస్తరణ, వేగవంతమైన ఇంటర్నెట్ కోసం, ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ సేవలను మెరుగుపరచడం కోసం వినియోగించనున్నట్లు నాటి కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. కానీ ఇందులో అధిక మొత్తం ఉద్యోగుల వేతనాలు, ఇతర ఖర్చులకే వెచ్చిస్తున్నట్లు టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు. కాగా 2009 నుంచి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న BSNL 2023 జూలై సెప్టెంబర్ మధ్యకాలంలో 1,482 కోట్లు నష్టం చవిచూసింది. 2023 ఆర్థిక సంవత్సరంలో 8,162 కోట్ల నష్టం ఎదుర్కొంది. BSNL గనక 4G, 5Gలో గనక స్ట్రాంగ్ ఉంటే ఈ రోజు ఈ ప్రైవేట్ కంపెనీలు రేటు పెంచడానికి సాహసించేవారు కాదు. ఇప్పటికీ ఈ పరిస్థితులలో కూడా ఈ రేట్ టారిఫ్ పెంచడం వల్ల ఇప్పటికి ఒక 8 లక్షల కస్టమర్స్ BSNLకి అదనంగా చేర్చుకున్నారు. ఇలాంటి సందర్భంలో వాళ్ళే కనుక 4G, 5G ఆఫర్ చేసేది ఉంటే పోర్టబిలిటీ ద్వారా లక్షలాది కస్టమర్స్, వేలాది, కోట్లాది కస్టమర్స్ కూడా ఈ రోజు మనకి BSNL లో వచ్చే అవకాశం ఉండే. సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తో గతేడాది BSNL ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలోని 4 ప్రాంతాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుకు 15,000 కోట్లతో TCS ఒప్పందం కుదుర్చుకున్నట్లు BSNL COO గణపతి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఒక్కో ప్రాంతంలో 38 డేటా సెంటర్లతో పాటు అవసరమైతే మరో 30 డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి టాటా సంస్థ ఏర్పాటు చేస్తోంది. ఇవి పూర్తి స్వదేశీ సాంకేతికతతోనే అభివృద్ధి చేస్తున్నట్లు సుబ్రహ్మణ్యం తెలిపారు. అటు 4G సేవల కోసం 1,00,000 టవర్లను ఏర్పాటు చేసేందుకు 19,000 కోట్లతో టాటా కన్సల్టెన్సీ, BSNL మధ్య ఒప్పందం కుదిరింది. ఈ టవర్ల ఏర్పాటుకు సంబంధించి అన్ని రకాల ప్రణాళికలు TCS టాటా కన్సల్టెన్సీకి ప్రజల్లో ఉన్న నమ్మకంతో ఈ ప్రక్రియ తొందరగానే జరుగుతుందని, తద్వారా BSNL నుంచి త్వరలోనే మెరుగైన 4G సేవలు అందుబాటులోకి వస్తాయని వినియోగదారులు భావిస్తున్నారు. BSNL లాంటి సంస్థ లాభాలను బాటలో పయనించినట్లయితే
కేవలం ఉపాధి ఉద్యోగ అవకాశాలే కాకుండా సరసమైన ధరలకే వినియోగదారులకు సేవలను అందించడానికి ఆస్కారము ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి సారించి బిఎస్ఎన్ఎల్కు అవసరమైనటువంటి సహకారాలను అందించినట్లయితే నాణ్యమైనటువంటి సేవలను గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంత ప్రజలకు అందివ్వడం ద్వారా తద్వారా మిగతా ప్రైవేట్ ఆపరేట్ సంస్థలు కూడా పోటీ వాతావరణం ఎదుర్కొని అవి కూడా తక్కువ ధరలోనే సేవలను ప్రజలకు విరివిరిగా అందించినట్లయితే దేశ ఆర్థిక అభివృద్ధిలో బిఎస్ఎన్ఎల్ కీలక పాత్ర పోషిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. దేశీయ టెలికాం రంగంలో భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ 4వ స్థానంలో ఉంది. మొదటి 3 స్థానాల్లో జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాలు ఉన్నాయి. కాగా ఆ మూడింటిని ఎదుర్కొనే సత్తా ఒక్క బిఎస్ఎన్ఎల్కే ఉంది. అధిక నెట్వర్క్, ఉద్యోగుల సంఖ్య బిఎస్ఎన్ఎల్ కు కలిసొచ్చే అంశం. ఓవైపు జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాలు టారిఫ్ ధరలు పెంచుకుంటూ పోతున్న నేపథ్యంలో తక్కువ రేటుకే అపరిమిత కాలింగ్, వేగవంతమైన నెట్వర్క్ అందిస్తే బిఎస్ఎన్ఎల్ కు వినియోగదారులు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ వైపు వినియోగదారుల ఆసక్తి చూపడం కూడా సంస్థ వృద్ధికి దోహదపడుతుంది. దీన్ని అందిపుచ్చుకుంటే బిఎస్ఎన్ఎల్ కు ఎంతో మేలు జరుగుతుంది. కాగా సంస్థ నిలదొక్కునేందుకు కేంద్రం కూడా మరింత సాయం అందించాల్సిన అవసరం ఉంది. ప్రైవేటు టెలికాం సంస్థలు 6G వైపు అడుగులు వేస్తుండగా బిఎస్ఎన్ఎల్ 5Gని అందుబాటులోకి తెచ్చినా వినియోగదారులకు నమ్మకం పెరిగే ఆస్కారం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల వారికి తక్కువ ధరకే టెలికాం సేవలు అందుబాటులోకి వస్తే అది వారికి ఆర్థికంగా కాస్త వెసులుబాటు కలిగించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ లాభాల్లోకి రావడంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరే వీలుంటుంది. కాగా ఈ చర్యలు ఎంత వేగంగా అమలు పరిస్తే అంత ప్రయోజనం కలుగుతుందని టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు.